హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి చికెన్ డ్రై కర్రీ. ఇది చేసుకోవడం షానా సింపుల్. ఇంకోటి టేస్టీగా ఉంటుంది. రైస్‌లకైతే షానా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో మీకే తెలుస్తుంది. షానా అంటే షానా బావుంటుంది. ఇప్పుడు మనం రెసిపీ‌లోకెళ్ళిపోదాము. నేను కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ మాత్రం తీసుకున్నాను. దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు. మీరు చికెన్ క్వాంటిటీ పట్టుకొని అంటే నేను తీసుకున్నది మాత్రం 1 కేజీ తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎక్కువ చికెన్ తీసుకుంటే దాన్ని ప్రకారం మీరు ఉల్లిపాయలు తీసుకోండి. ఎక్కువ ఉల్లిపాయలేస్తే గూడా మనం ఇంకోటేంటంటే మనము మసాలా రెడీ చేసుకుంటాం గదా! అందులో గూడా ఉల్లిపాయలు వేస్తాము. దాన్ని ఇంకా కొంచెం కర్రీ స్వీట్‌గా అయితుంది. దానికి చూసుకొని వేసుకోండి. నేను ముందే చికెన్‌ని 1 కేజీ తీసుకున్నానని చెప్పినాను గదా! నాకు టేస్ట్‌కు తగ్గట్టు నేను ఉప్పు, కారం, పసుపు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది గదా! అది కలిపి ముందే పెట్టుకున్నాను. ఒకవేళ మీరు తొందరగా జేసుకోవాలనుకుంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నేను రూమ్ టెంపరేచర్‌లో పెట్టినాను. రూమ్ టెంపరేచర్‌లో పెట్టడము అంటే దాన్నింకా ఉప్పు, కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గిట్లా ఉంటుంది గదా! ముక్కలకు బాగా పడుతుంది. అంతలోపు ఫ్రిడ్జ్‌లో పెడితే మాత్రం కొంచెం ఎట్లానంటే కొంచెం తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడు అట్లా చేస్తే బావుంటుంది. ఇప్పుడు చికెన్ మనం కడాయిలోకి వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టించి మగ్గించుకుందాము. దాని తర్వాత అసలు ఇప్పుడు నేను చూపిచ్చినాను గదా! అట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొకటేందంటే ఇందులో మనం ఒక్క చుక్క గూడా నీళ్లు యాడ్ జెయ్యము. మనకి చికెన్‌లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇంకోటి మసాలా మనం రెడీ జేసుకుంటాం గదా! అది గూడా డ్రై మసాలా రెడీ జేసుకుంటాము. దాంట్లో గూడా అసలెక్కడ మనం వాటర్ అనేదే వాడము. కాకపోతే ఈ చికెన్ మొత్తం మనం ప్రాసెస్ మొత్తం సిమ్‌లో జేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది. ఒక 10-15 నిమిషాల టైం పడుతుంది. ఇప్పుడు మనం ఆ చికెన్ అంటే ఉడికేలోపు మనము మసాలా రెడీ జేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం గరం మసాలా, మీరు చికెన్ క్వాంటిటీ పట్టుకొని మీరు అంటే గరం మసాలా అట్లా ఎండు కొబ్బరి పౌడర్ ఉంటే పౌడర్ యూజ్ చేసుకోండి. లేదు అనంటే కొబ్బరి ముక్కలుంటాయి గదా! అవి యూజ్ చేసుకున్నా సరిపోతుంది. నేను 1 కేజీకి సరిపడంత నేను ఎండు కొబ్బరి అట్లాగే గరం మసాలా తీసుకున్నాను. ఇంకొకటి ఒక్క చిన్న ఉల్లిపాయ ఉంటుంది గదా! అది కొంచెం అంటే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్‌లో మనము కొంచెం అంటే పచ్చి వాసన పోయే వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా అంటే ఒకవేళ మీరు స్టవ్ మీద అంటే ఉట్టిగానే ఉల్లిపాయ కాల్చేదుంటే అట్లే వేసుకున్నా బావుంటుంది. కానీ చానా మంది కొంచెం అంటే పొగొస్తుంది అని జెప్పేసి భయపడతారు గదా! నేను అందుకే కొంచెం అంటే కడాయిలో ఫ్రై జేసి జూపిస్తున్నాను. మీకు అలాంటి భయం ఏం లేదు అని అనుకుంటే మీరు స్టవ్ మీద పూర్తి అంటే ఆనియన్ ఉంటుంది గదా! దాన్ని కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడది మెత్తటి పేస్ట్ లెక్క జేసుకోవాలి. మరి అంటే వాటర్ ఎయకుండా పేస్ట్ లెక్క జేసుకోవాలి. మసాలా పేస్టు. అంతలోపు మనకి చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! వీడియోలో చూపించిన విధంగా మనకి చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇంకొకటేంది అనంటే మనకు చికెన్‌లో ఉండే వాటర్ తోటే మనకి చికెన్ మొత్తం ఉడికిపోతుంది. మనం ఒక్క డ్రాప్ గూడా నీళ్లు ఎక్కడ వాడలేదు. ఇప్పుడు ఇప్పుడు చికెన్ మొత్తం మనకి డ్రై అయిపోయే వరకి ఒక 2 నిమిషాలు మనము కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉంది గదా! ఆ వాటర్ డ్రై అయిపోయే వరకి. ఇంకొకటి ముక్కలకి మన ఉప్పు, కారం గిట్లా వేసినాం గదా! అది మొత్తం ముక్కలకంతా పట్టేసింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వేసుకోవాలి. మసాలా మీరు రుబ్బేటప్పుడు మాత్రం అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుంది. దాన్నింకా అది ఉల్లిపాయ ఉంటుంది గదా! దాన్నింకనే మనకి మసాలా అంతా గ్రైండ్ అయిపోతుంది. మీరు కొబ్బరి పౌడర్ యూజ్ చేస్తే మాత్రం మీరు అంటే కొంచెం స్పూన్ అంటే స్పూన్ తీసుకొని దాని ప్రకారం మీరు వేసుకోండి. ఇప్పుడు పేస్ట్ లెక్క రెడీ అయిపోయింది చూడండి. నేను చూపించిన విధంగా కొబ్బరి పేస్ట్ ఉంటుంది గదా! అది మొత్తం రెడీ అయిపోయింది. అది ఇప్పుడు ఇందులోకి మనము అంటే వేసేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఎట్లా అనంటే మొత్తము చికెన్‌కి పట్టాలి. ఈ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తము చికెన్‌కంతా పట్టేసేయాలి మసాలా మొత్తము. దానికోసం కొంచెం టైం పడుతుంది. ఒక 2 నిమిషాలు
కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అంతా మిక్స్ కావాలి గనుక. మనం డ్రై కర్రీ లెక్క చేస్తున్నాం గనుక కొంచెం ఎట్లానంటే అడుగంటుతుంది. చూసుకుంటూ చేసుకోవాలి. ఇది తొందరగా అంటే తొందర కాదు. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం సిమ్‌లో చేస్తాం గనుక. ఇప్పుడు నేను చూపించిన విధంగా మన చికెన్ డ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంటే షనా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఇంకొకటేందంటే మీ అందరికీ థాంక్స్ చెప్పాలి. ఎట్లానంటే నా ఛానల్‌ని అంటే 300 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థాంక్స్. ఇంకోటి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అట్లాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉండండి. నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకొకటి నా రెసిపీస్ అన్నీ నచ్చుతున్నాయని నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెసిపీలోకెళ్ళిపోదాము. మన చికెన్ డ్రై కర్రీ రెడీ అయిపోయింది. అందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. సింపుల్‌గా, టేస్టీగా ఉండే చికెన్ డ్రై కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీరే అంటారు చాలా బావుందనేసి. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్.